హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదేమిటా అనుకుంటున్నారా? పీతల ఇగురు. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్‌గా పీతల ఇగురుని ఇలా చేసి పెట్టండి. పీతలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పీతల ఇగురుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అన్నంలోకే కాదండి, చపాతీలకు కూడా చాలా ముందుగా పీతలను శుభ్రంగా కడుక్కోవాలి. చూడటానికి ఇలా ఉంటాయి కానీ వండడం అయితే చాలా చాలా ఈజీ అండి. ఇట్టే ఉడికిపోతాయి. టేస్ట్ అయితే మనలను మైమరిపించేస్తాయి. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. 4 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఉల్లిపాయలను అందులో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మరీ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరకగా ఉంటేనే కూర టేస్ట్గా బాగుంటుందండి. ముందుగా కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతలను వేసుకోవాలి. ఇందులోనే అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి వీటిని ఆయిల్లో వేయించాలి. చూడండి, 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల నీచు వాసన అనేది రాదండి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులో 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కూరలకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కాక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ పేస్ట్ తొందరగా వేగుతుందండి. ఉల్లిపాయ పేస్టు మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో మనం చేసే కర్రీ అంత బాగుంటుంది. కాబట్టి ఉల్లిపాయలను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో ఇందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వాటిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీతలను వేసుకోవాలి. పీతలకు ఉల్లిపాయ మసాలా పేస్ట్ బాగా కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఈ పీతలను మగ్గించుకోవాలి. చూడండి, మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కనుక టేస్ట్ చూసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి అనుకుంటే 1 గ్లాసు సరిపోతుంది. మీకు పలచగా ఉండాలి అనుకుంటే మరి కొంచెం వాటర్ పోసుకోవచ్చండి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ పీతలను ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి, నోరు ఊరించే పీతల ఇగురు రెడీ అయిపోయింది. ఇలా కనుక మనం తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.